హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఎస్ఎస్‌సి సీజీఎల్ టైర్ 1 2024లో అడిగిన ఆల్ 36 క్వెషన్స్ సింప్లిఫికేషన్ చాప్టర్ నుంచి క్వెషన్స్ చేయబోతున్నాము. క్వెషన్ నంబర్ 1, 25 మైనస్ ఆఫ్ 18 మైనస్ 4 ఇంటూ 9 డివైడెడ్ బై 3. సో, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుందా? ఇక్కడ 25 మైనస్ ఆఫ్ ఇక్కడ 18 మైనస్ 4 ఇంటూ 3 అంటే ఎంత? 12. సో, ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఇది 25 మైనస్ 18 మైనస్ 12 అంటే ఎంత? 6. సో, మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 19. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 2, 1 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 9 ఇంటూ 2/3 ఇంటూ 18 ప్లస్ 5. ఫస్ట్ బ్రాకెట్స్ ఉంది. సో, అందులో మళ్ళీ ఇంకో బ్రాకెట్స్ ఉంది. సో, ఇవి సాల్వ్ చేస్తామనమాట. ఫస్ట్ అందులో కూడా మనం ఏం చేస్తాం? బోర్డ్‌మాస్ రూల్ ప్రకారం డివైడ్ చేయాలి ఫస్ట్. తర్వాతే మల్టిప్లికేషన్ చేయాలి. 1/6 డివైడెడ్ బై 1/9. సో, ఇదేమవుతుంది? 1/6. సో, ఇది డివైడెడ్‌ని మల్టిప్లికేషన్‌గా మార్చాలంటే ఏమవుతుంది? వాల్యూ రివర్స్ అవుతుందా? సో, 9/1. 3 టేబుల్‌లో 2 టైమ్స్, 3 టేబుల్‌లో 3 టైమ్స్. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 3/2. సో, ఈ వాల్యూ ఎంత అయింది మనకి? 3/2 కదా! సో, 3/2 ఇంటూ 2/3. 2, 2 క్యాన్సెల్, 3, 3 క్యాన్సెల్. సో, ఈ టోటల్ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది. 1 ఇంటూ 18 ఎంత? 18. సో, 18 ప్లస్ 5 ఎంత అవుతుంది మనకి? 23. సో, ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 3, 9 మైనస్ 5 ఇంటూ 6 ప్లస్ 29 మైనస్ ఆఫ్ 7 మైనస్ 2 డివైడెడ్ బై 8. ఇక్కడ బ్రాకెట్స్ ఉంది. సో, బ్రాకెట్స్ లోపల మనకి బ్రాకెట్స్ ఉంది. సో, 7 మైనస్ 2 ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 5 అవుతుంది. 29 మైనస్ 5 ఎంత అవుతుంది? ఈ టోటల్ వాల్యూ మనకి 24 అవుతుంది. 24 డివైడెడ్ బై 8 ఎంత అవుతుంది మనకి? 3 అవుతుంది. ఇక్కడ 9 మైనస్ ఆఫ్ 5 ఇంటూ 6 ఎంత? 30 ప్లస్ 3. 9 ప్లస్ 3 ఎంత? 12. సో, 12 మైనస్ 30 అంటే మన ఆన్సర్ ఎంత అవుతుందంటే -18. ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 4, 16 డివైడెడ్ బై 2 మైనస్ 7 ఇంటూ 15 డివైడెడ్ బై 3 ప్లస్ 5 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 10. సో, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. సో, 8 మైనస్ 7 ఇంటూ 5 ఎంత మనకి? 35 ప్లస్ 5 ఇంటూ 5 25. ఇక్కడ 4 ఇంటూ 3 ఎంత మనకి? 12 మైనస్ 10. సో, ఇక్కడ మైనస్ వాల్యూలు సెపరేట్‌గా, ప్లస్ వాల్యూలు సెపరేట్‌గా యాడ్ చేసుకుందాం. ఇక్కడ 12, 8, 25. సో, 12 ప్లస్ 8 ఎంత? 20. 20 ప్లస్ 25 ఎంత? 45. సో, ఇది ప్లస్ వాల్యూ. -35 -10 ఎంత? -45. సో, మైనస్ ప్లస్ క్యాన్సెల్ అయితే 0 మన ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 5. సో, ఇప్పుడు వాల్యూ ఆఫ్ n కనుక్కోమన్నారు. 9 ఇంటూ n ఆఫ్ 4. n ఆఫ్ 4 అంటే ఏంటి? n ఇంటూ 4 ఇక్కడ డివైడెడ్ బై 4. సో, డివైడెడ్ బై 4 మైనస్ 15 ఇంటూ 4 ఈక్వల్ టు 12. ఇక్కడ 4 క్యాన్సెల్. సో, 9n ఈక్వల్ టు 12. ఇక్కడ 12 కదా! ఈ 15 ఇంటూ 4 అంటే ఎంత? ఈ వాల్యూ 60 కదా! ఈ 60 మైనస్ 60 అటు పోతే ఏమవుతుంది? ప్లస్ 60 అవుతుంది. సో, 9n ఈక్వల్ టు 72. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. సో, n వాల్యూ ఎంత మనకి? 8. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 6, ఇప్పుడు 4/5. సో, ఈ వాల్యూని ఎలా చేస్తాం? 5 4s ఆర్ 20. 20 ప్లస్ 4 అంటే ఎంత? 24/5. సో, ఇవి ఎలా చేస్తామనమాట. ఇప్పుడు ఇది 24/5 ఇంటూ 3/8 ప్లస్ ఇక్కడ 3 1/2 అంటే 2 3s ఆర్ 6. 6 ప్లస్ 1 ఎంత? 7/2 ప్లస్ 2/3 ఇంటూ 4/5. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 3 ఎంత? 9. 9/5 ప్లస్ ఇక్కడ 7/2 ఇక్కడ ప్లస్ 2/3 క్రాస్ మల్టిప్లై చేస్తే 3 7s ఆర్ ఎంత? 21 ప్లస్ 2 2s ఆర్ ఎంత? 4 డివైడెడ్ బై 2 ఇంటూ 3 ఎంత? 6. సో, ఇదే వాల్యూ ఎంత అవుతుంది మనకి? 25/6 అవుతుంది. ఇంటూ 4/5. ఇక్కడ 5 టేబుల్‌లో ఇది 5 టైమ్స్. 2 టేబుల్‌లో 3 టైమ్స్. 2 టేబుల్‌లో 2 టైమ్స్. సో, ఇది 9/5 ప్లస్ ఇక్కడ 5 ఇంటూ 2 ఎంత? 10. 10/3. ఇక్కడ వీటికి క్రాస్ మల్టిప్లై చేయండి. సో, క్రాస్ మల్టిప్లై చేస్తే 9 3s ఆర్ ఎంత? 27. 5 10s ఆర్ ఎంత? 50 డివైడెడ్ బై 5 3s ఆర్ ఎంత? 15.
ఇక్కడ ఎల్‌సీఎం 15 అవుతుంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. వీటిని క్రాస్ మల్టిప్లై చేసినా ఎల్‌సీఎం అనేది 15 అవుతుంది. సో, మన ఆన్సర్ ఎంత అవుతుంది? 77/15. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 7. 15.5 మైనస్ ఆఫ్ 3 మైనస్ 7 మైనస్ 5 మైనస్ 14.5 మైనస్ 13.5. సో, ఇక్కడ మనకి బ్రాకెట్స్‌లో 1 బై 1 చిన్న బ్రాకెట్స్‌లో నుంచి స్లోగా రావాలన్నమాట. అన్నిట్లో కంటే లోపల పక్క బ్రాకెట్స్‌లో ఉందేదుందో అది ఫస్ట్ సాల్వ్ చేయాలి మనం. 14.5 మైనస్ 13.5 వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది. 5 మైనస్ 4 ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 4 అవుతుంది. 7 మైనస్ 4 ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 3 అవుతుంది. 3 మైనస్ 3 ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 0 అవుతుంది టోటల్ బ్రాకెట్స్‌లో ఉన్న వాల్యూ. సో, 15.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 8. 21 మైనస్ ఆఫ్ 6 ప్లస్ 7 మైనస్ ఆఫ్ 3.22 మైనస్ ఆఫ్ 1.1 ఇంటూ 0.2. ఇప్పుడు మనకి 1.1 ఇంటూ 0.2. సో, ఇవి ఎలా చేస్తామంటే, ఫస్ట్ ఈ పాయింట్ తర్వాత వాల్యూస్ వదిలేసేయండి ఫస్ట్. డైరెక్ట్‌గా మల్టిప్లై చేయండి. 11 2 సార్ ఎంత? 22. ఇక్కడ పాయింట్ తర్వాత 1 వాల్యూ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత 1 వాల్యూ ఉంది. ఎన్ని వాల్యూలున్నాయి? పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి. అవి యాడ్ చేసేయండి. పాయింట్ తర్వాత 2 వాల్యూస్. సో, ఇది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ దీనికి. ఇక్కడ మనకి 3.22లో నుంచి 0.22 తీసేస్తే మనకి వాల్యూ ఎంత అవుతుంది? ఇది మొత్తం 3 అవుతుందా? ఇక్కడ 21 మైనస్ ఆఫ్ 6 ప్లస్ 7 ఎంత? 13 మైనస్ ఇదెంత? 3. ఇక్కడ 21 మైనస్ 13 మైనస్ 3 ఎంత? 10 కదా! సో, 21 మైనస్ 10 మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అన్నమాట. క్వెషన్ నంబర్ 9. 6 ఇంటూ 28 డివైడెడ్ బై 84 ఇంటూ 36 ఇంటూ 49 డివైడెడ్ బై 6 ఇంటూ 7. డైరెక్ట్‌గా ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ డైరెక్ట్‌గా ఇచ్చేస్తే ఎంత అవుతుంది? 42. ఇప్పుడు ఇదేముంది? 36 ఇంటూ 49 డివైడెడ్ బై 42. 7 టేబుల్‌లో ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 7 టేబుల్‌లో 6 టైమ్స్. 6 టేబుల్‌లో 6 టైమ్స్. ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది? 6 ఇంటూ 7 అంటే 42 అవుతుంది. సో, 6 ఇంటూ 28 డివైడెడ్ బై 84 ఇంటూ ఎంత ఇది? 42 కదా ఈ వాల్యూ. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 14 టైమ్స్. సో, అంటే మన ఆన్సర్ ఏంటి? 6 ఇంటూ 14 ఎంత అవుతుందంటే 84. సో, ఆప్షన్ ఏ మన ఆన్సర్ అన్నమాట. క్వెషన్ నంబర్ 10. 25 డివైడెడ్ బై 5 ప్లస్ 3 ఆఫ్ 2 అంటే 3 ఇంటూ 2 మైనస్ 4 ప్లస్ 6 ఆఫ్ 3 అంటే 6 ఇంటూ 3 డివైడెడ్ బై 2 మైనస్ 8 ప్లస్ 4. ఇది ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ 5 ప్లస్ 3 ఇంటూ 2 ఎంత? 6 ప్లస్ ఇక్కడ 6 ఇంటూ 3 చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ మనం డివైడ్ చేయాలి. అప్పుడేమవుతుంది? 3/2 ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏమి లేదు కదా! సో, ఇక్కడ ఏముంది? 6 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఇది కదా! సో, ఇది 3 టైమ్స్ పోతుంది. సో, ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 3 ఇంటూ 3 అంటే 9 అవుతుంది. సో, ఇక్కడ 6 ఇది మైనస్ కదా! -4 ప్లస్ ఈ టోటల్ వాల్యూ ఎంత? 9 -8 ప్లస్ 4 ఇక్కడ +4 ఇక్కడ -4 క్యాన్సిల్ చేసేసేయండి. 5 + 6 11, 11 + 9 ఎంత? 20. సో, 20 - 8 ఆన్సర్ ఎంత అవుతుందంటే 12 మన ఆన్సర్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 11. 1020 డివైడెడ్ బై 4/3 ఆఫ్ 26 ప్లస్ హాఫ్ అంటే ఏంటి? ఇంటూ 26 ప్లస్ 4 ఎంత? 30 మైనస్ 11 2/3 ఎంత అవుతుంది? 3 11s ఆర్ 33. 33 ప్లస్ 2 ఎంత? 35/3. సో, ఇక్కడ కనపడగానే మనం క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకు క్యాన్సిల్ చేయకూడదంటే ఇక్కడ రెండిటికి 3 కామన్‌గా ఉంది కదా! డైరెక్ట్‌గా ఎల్‌సీఎం తీసుకొని యాడ్ చేస్తే ఈ వాల్యూ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 4 ఇంటూ 30 120 ఇక్కడ -35 కామన్‌గా ఉంది కదా 3. సో, ఇది 1020 డివైడెడ్ బై 120 డివైడెడ్ బై 35 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది మనకి? ఇది 85/3 అవుతుంది. సో, ఇది 1020 డివైడెడ్ బై ఇది ఎంత అవుతుంది? 85/3. ఇది 1020 డివైడెడ్ బై ఇక్కడ డివైడెడ్ బై 85 ఇంటూ 3 ఉందా? సో, ఈ వాల్యూని రివర్స్ చేయండి. అప్పుడేమవుతుంది? ఇంటూ 3/85 అవుతుంది. 17 టేబుల్‌లో 5 టైమ్స్, 17 టేబుల్‌లో 6 టైమ్స్, ఇక్కడ 0 కాబట్టి ఆ 0 అలాగే రాస్తున్నాం. 5 టేబుల్ ఎన్ని టైమ్స్? 12 టైమ్స్ పోతుంది. సో, 12 ఇంటూ 3 ఎంత అవుతుంది మనకి? 36 అవుతుంది. సో,
సో, ఇంత కష్టపడి మీరు చేసేదానికి బదులు ఇక్కడ సింపుల్‌గా మనకి 3 అనేది ఉంది కాబట్టి డివిజిబిలిటీ రూల్ 3లో పోయే ఆప్షన్ మనకి ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే ఉంది. మీరు డివిజిబిలిటీ రూల్ 3 చెక్ చేసినా కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు మీకు. ఇక్కడ మన ఆన్సర్ బి. క్వెషన్ నంబర్ 12. 5 మైనస్ 15 డివైడెడ్ బై 16 ఇంటూ 112/13. 13 వన్స్ ఆర్ 13 ప్లస్ 12 అంటే ఎంత? 25/13. సో, ఈ వాల్యూ ఏమవుతుంది మనకి? 16 ఇంటూ 5 80, 80 మైనస్ 15. సో, ఈ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి, అంటే సింపుల్‌గా ఈ వాల్యూకి డినామినేటర్ ఏమీ లేదు. అంటే 5/1 మైనస్ 15/16. ఇక్కడ మనకి ఎల్సీఎం తీసుకోవాలంటే 16 కామన్ ఉండాలి. అంటే ఈ వాల్యూని ఇంటూ 16 చేయండి. అప్పుడు 80 మైనస్ 15 65/16 అవుతుంది. సో, ఈ వాల్యూ ఎంత మనకి? 65/16 ఇంటూ 25/13. 13 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 5 ఇంటూ 25 అంటే ఎంత? 125/16. 16 సెవెన్స్ ఆర్ ఎంత? 100 అండ్ మనకి 12. సో, 16 ఇంటూ 7 ఇదెంత మనకి 42. 7 వన్స్ ఆర్ 7 ప్లస్ 4 ఎంత? 112. సో, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 13. సో, 13 మైనస్ 16. 7 13/16. సో, ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుందనమాట. క్వెషన్ నంబర్ 13. సో, ఇవి డైరెక్ట్‌గా ఫార్ములా బేస్డ్, ఆల్జీబ్రా బేస్డ్ ఫార్ములాస్ ఇవి. ఇక్కడ ఫార్ములా ఏంటి? పైన చూసారంటే 453 3 టైమ్స్ రిపీట్ అయింది. సో, ఏ క్యూబ్ మైనస్ ఇక్కడ 383 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఏంటిది? బి క్యూబ్ డివైడెడ్ బై ఇక్కడ ఇది ఏబి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇదే కదా వాడిచ్చింది. సో, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో, ఇక్కడ ఈ వాల్యూస్‌ని వాడు ముందుకి వెనక్కి, వెనక్కి ముందుకి ఇచ్చాడు. ఎలా చేసినా కానీ మనకు అదేమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది క్యాన్సెల్ అయిపోతే ఇక వాల్యూ మిగిలిందేంటి మనకి? ఏ మైనస్ బి. ఏ అంటే ఎంత? 453. బి అంటే ఎంత మనకి? 383. అంటే మన ఆన్సర్ ఎంత అవుతుంది? 70. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 14. 1 1/3. సో, 3 వన్స్ ఆర్ 3 ప్లస్ 1 అంటే ఎంత? 4/3 ప్లస్ 4 వన్స్ ఆర్ 4 ప్లస్ 3 అంటే ఎంత? 7/4 ఇంటూ 3 వన్స్ ఆర్ 3 ప్లస్ 2 అంటే ఎంత? 5/3 డివైడెడ్ బై 3 1/2 అంటే 2 3s ఆర్ 6, 6 ప్లస్ 1 ఎంత? 7, 7/2. ఇప్పుడు డివైడెడ్ బైలో ఉన్న వాల్యూని మనం మల్టిప్లైలో చేయాలంటే ఏం చేయాలి? ఈ వాల్యూని రివర్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 7/2 ఉంది. ఇక్కడ 7/2 ఏమవుతుంది మనకు? మల్టిప్లై చేస్తే 2/7 అవుతుంది. అంతే కదా! ఇప్పుడు ఏ ఇంటూ 1/బి అంటే ఏంటి? ఏ/బి. ఇప్పుడు ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ 1/బి. ఇదే కదా! ఏ ఇంటూ 1/బి అయినా, ఏ/బి అయినా ఎలా రాసినా ఒకటే కదా! ఇక్కడ డివైడెడ్ బై రాసేదానికి బదులు మనం ఏం చేస్తాము? రివర్స్ చేస్తాం వాల్యూస్‌ని అంతే. ఇక్కడ 7 క్యాన్సెల్. ఇక్కడ 2, ఇక్కడ 2 క్యాన్సెల్. సో, ఇదెంత అవుతుంది? 4/3 ప్లస్ ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 5/6 అవుతుంది. ఇక్కడ 6 కామన్ తీసుకోండి. ఇక్కడేమో 3 ఉంది. సో, ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఇంటూ 2 చేయాలి. 2 4s ఆర్ ఎంత? 8 ప్లస్ 5 అంటే ఎంత? 13/6. సో, 6 2s ఆర్ ఎంత? మనకి 12. బ్యాలెన్స్ ఎంత? 1 కదా! సో, 2 1/6 అనేది మన ఆన్సరు. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుందనమాట. క్వెషన్ నంబర్ 15. సో, ఇదెలా ఉంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అలాగే ఉందా? మరిక్కడ 5.04. సో, ఇది ఏబి అంటే 4.1 4.2 ఇంటూ 1.2 కదా! సో, ఇక్కడ 2 ఇంటూ 42 ఎంత? 84. 1 ఇంటూ 42 ఎంత? 42. ఇదెంత? 504. పాయింట్ తర్వాత 1 వాల్యూ, పాయింట్ తర్వాత 1 వాల్యూ. మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 వాల్యూసా? సో, 5.04 సరిపోయింది కదా! సో, ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఇది క్యాన్సెల్ అయిపోతే మనకేం మిగులుతుంది? ఏ మైనస్ బి అంటే 4.2 మైనస్ 1.2. ఆన్సర్ ఎంత అవుతుందంటే ఆన్సర్ 3 అవుతుంది. సో, మీరు ఎగ్జామ్‌లో చూసినప్పుడు మీకు ఈ ఫార్ములా గుర్తుంటే చాలు, డైరెక్ట్‌గా మీరు ఏ మైనస్ బి అని పెట్టేయొచ్చు. ఎప్పుడు? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చినప్పుడు మీకు ఇదే మిగులుతుంది కాబట్టి డైరెక్ట్‌గా ఏ మైనస్ బి అంటే 4.2 మైనస్ 1.2 ఈ స్టెప్‌కొచ్చేసేయాలి మీరు. ఇవన్నీ చేయకూడదు. డైరెక్ట్‌గా ఈ స్టెప్‌లో చేసేసి ఆన్సర్ చేసేయొచ్చు. క్వెషన్ నంబర్ 16. 25 మైనస్ 48 డివైడెడ్ బై 6 ప్లస్ 12 ఇంటూ 2 ప్లస్ 78 మైనస్ ఆఫ్ 5 ప్లస్ 3 ఆఫ్ అంటే 3 ఇంటూ 25 మైనస్
ఇక్కడ 25 మైనస్ 2 ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది మనకి? 20 అవుతుందా? ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 8 టైమ్స్. సో, 25 మైనస్ 8 ప్లస్ 20 ఇది 24 కదా! ప్లస్ 78 మైనస్ ఇక్కడ 5 ప్లస్ 3 ఇంటూ ఎంత అవుతుంది? 25 మైనస్ 20 అంటే 5. సో, ఇక్కడ 25 ప్లస్ 24 అంటే ఎంత మనకి? 49. 49 మైనస్ 8 ఎంత? 41 ప్లస్ 78 మైనస్ ఇక్కడ 5 ప్లస్ 3 ఇంటూ 5 ఎంత? 15. 15 ప్లస్ 5 అంటే ఎంత? 20. సో, ఇది 20. ఇక్కడ మనకు టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 78 ప్లస్ 41 అంటే 119 మైనస్ 20 అంటే 99 మన ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 17. 15 డివైడెడ్ బై 3 ఇంటూ 7 మైనస్ 8 ఆఫ్ 2 ప్లస్ 6. హాఫ్ అంటే ఇంటూ అనమాట. సో, ఇదేంటి 5 టైమ్స్. సో, మీరు హాఫే తీసుకోవాలి. బోర్డ్‌మాస్ రూల్‌లో బి తర్వాత మనకి ఓ వస్తుంది. అంటే ఫస్ట్ బ్రాకెట్స్ తీసుకున్న తర్వాత హాఫ్ చేయాలి. సో, ఇక్కడ ఒకవేళ మనకి 7 ఇంటూ 8 ఇచ్చారు. లేదంటే 7 డివైడెడ్ బై 8 ఇచ్చారు. ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ కంటే ముందు డివిజన్ వస్తుంది కాబట్టి మీరు ఇది హాఫ్ అంటే మల్టిప్లికేషను. ఇప్పుడు 7 డివైడెడ్ బై 8 ఉందనుకుందాం. 8 ఆఫ్ 2. సో, ఇదేమవుతుందప్పుడు? ఫస్ట్ మనం ఈ హాఫ్ చేయాలి. అప్పుడు 7 డివైడెడ్ బై 8 ఇంటూ 2 ఎంత అవుతుంది? 16. వాల్యూ మారిపోయిందా? ఇదేం రాసుకుంటాం మనం 7/8 రాసుకుంటాం. కానీ మనకేమవుతుంది ఇక్కడ 7/16 అవుతుంది. సో, ఇలా వాల్యూస్ అనేది ఈ హాఫ్ వాల్యూస్ కొద్దిగా చూసుకొని చేయండి. ఇక్కడ ఇది 5. 5 ఇంటూ 7 ఎంత మనకి? 35 మైనస్ 8 ఇంటూ 2 ఎంత? 16 ప్లస్ 6. ఇక్కడ మనకి మైనస్ 16 ప్లస్ 6 ఎంత? -10 కదా! సో, 35 ఇది -10 ఇదెంత అవుతుంది మనకి? 25 మన ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 18. 4 1/6. సో, 4 1/6 అంటే ఎంత అవుతుంది? 6 4s ఆర్ 24. 24 ప్లస్ 1 ఎంత? 25 డివైడెడ్ బై 6. ఇక్కడ డివైడెడ్ ఉంది. సో, దీన్ని మల్టిప్లికేషన్‌లోకి మార్చండి. ఏమవుతుంది? ఇంటూ 1/25 అవుతుంది. ఇంటూ 75 డివైడెడ్ బై 1/5. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్‌లోకి మార్చితే ఏమవుతుంది? ఇలా రివర్స్ అవుతుంది. సో, కాకపోతే ఇక్కడ మనకేం చెప్పారు? హాఫ్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ హాఫ్ అంటే ఫస్ట్ ఆ హాఫ్ వాల్యూ చేసి తర్వాత మనం ఇవి చేయాలన్నమాట. 1/5 ఆఫ్ 125 ఈ వాల్యూ ఎంతయింది మనకి? 25. సో, ఇక్కడ ఈ డివైడెడ్ బై ఏమైంది మనకి? 25 అయింది. చూసారా? ఇప్పుడు వాల్యూస్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ డివైడెడ్ బై 25 అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంటూ 1/25గా రాసుకోవచ్చా? ఈ 25, ఈ 25 క్యాన్సెల్. ఈ 25 ఏమవుతుంది? 3 టైమ్స్. ఇదెన్ని టైమ్స్? 2 టైమ్స్. మన ఆన్సర్ ఎంత? 1/2. సో, ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 19. -7/6 ప్లస్ 4/9 ఇక్కడ డివైడెడ్ ఉంది. సో, మల్టిప్లికేషన్‌లోకి మార్చుకుంటే ఏమవుతుంది? వాల్యూ రివర్స్ అవుతుంది. 3 టేబుల్‌లో 3 టైమ్స్. 4 టేబుల్‌లో 4 టైమ్స్. సో, ఇక్కడ మనకి ఇంకేమన్నా క్యాన్సెల్ అయ్యేవున్నాయంటే ఏమీ క్యాన్సెల్ అయ్యేవి. సో, ఇది -7/6 ప్లస్ ఇక్కడ 4 5s ఆర్ ఎంత? 20. 20 ఇంటూ 3 ఎంత? 60. సో, ఇదెంత? 1/60. ఇక్కడేమో 60 ఉంది. ఇక్కడేమో 6 ఉంది. రెండిటికి కామన్‌గా ఏం తీసుకోవచ్చు? 60 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 6 ఉంటే ఈ వాల్యూని ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి. సో, -7 ఇంటూ 10 ఎంత? -70 ప్లస్ 1. మన ఆన్సర్ ఎంత అవుతుందంటే -69 డివైడెడ్ బై 60. ఇక్కడ ఆన్సర్స్‌లో మనకేవీ లేవు. సో, ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ 20 అన్నీ ఇచ్చారు. 3 టేబుల్‌లో క్యాన్సెల్ అవుతుంది కదా! 320 టైమ్స్ 320 3 టైమ్స్ ఎంత అవుతుంది మనకి? -23 డివైడెడ్ బై 20. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 20. సో, ఇదేమిచ్చారు? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ మైనస్ బీ స్క్వేర్. సో, ఇవిలా ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఫార్ములాలో మనకేం మిగులుతుంది? ఏ మైనస్ బీ మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే ఇది క్యాన్సెల్ అయిపోతుంది కదా! ఏ మైనస్ బీ అంటే ఏంటి? 7.3 మైనస్ 4.7. సో, మన ఆన్సర్ ఏమవుతుంది? 2.6. సో, ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 21. ఇక్కడేమిచ్చారు మనకి? 1.5. సో, 1.5ని ఏ అనుకుందాం. నెక్స్ట్ ఏమిచ్చాడు? 2.5. సో, దాన్ని బి అనుకుందాం. సి అనేదేంటి? 3.5 అనుకుందాం. సో, ఇదేమో ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. డివైడెడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి.
సో ఇది వాళ్ళు ఇచ్చింది. దీని ఫార్ములా ఏంటి మనకి? సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ci ఇది ఫార్ములా దీనికి. ఇక్కడ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చారు. క్యాన్సిల్ చేసేస్తాం. అప్పుడేమవుతుంది మనకి? ఏ ప్లస్ బి ప్లస్ సి మిగులుతుంది. ఈ మూడింటిని యాడ్ చేయాలి. 1.5 ప్లస్ 2.5 4, 4 ప్లస్ 3.5 ఎంత అవుతుంది మనకి? 7.5 మన ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ డి మన ఆన్సర్. క్వెషన్ నెంబర్ 22. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc డివైడెడ్ బై ఇక్కడ ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో ఇవి వాళ్ళు మనకిచ్చింది. సో ఇవి వాళ్ళకి ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా దీని మీద ఫార్ములా ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ డివైడెడ్ బై ఇక్కడ ఈ వాల్యూ అలాగే ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకి? 232 ప్లస్ 140 ప్లస్ 353. 3 ప్లస్ 0 0 సారీ 3 ప్లస్ 0 3 ప్లస్ 2 ఎంత? టోటల్ 5 అవుతుంది. ఇక్కడ 5 4 9, 9 ప్లస్ 3 ఎంత? 12. 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 2 ఎంత? 6, 6 ప్లస్ 1 ఎంత? 7. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 725 అవుతుంది. ఆప్షన్ బి మన ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా అనమాట. డైరెక్ట్‌గా ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే వచ్చేస్తుంది మీకు. ఈ ఫార్ములా ఒకసారి వచ్చేసిందంటే మీరు డైరెక్ట్‌గా ఈ రాసుకోని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఏ ప్లస్ బి ప్లస్ సి చేసేస్తారు. క్వెషన్ నెంబర్ 23. ఇక్కడ కే వాల్యూ కనుక్కోమన్నారు. 88 డివైడెడ్ బై 8 ఎంత అవుతుంది మనకి? 11 కదా! సో 11k మైనస్ 3 ఇంటూ 3 అంటే 9 ఈక్వల్ టు 1. ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్న వాల్యూ మనం అటు సైడ్ పోతే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో డైరెక్ట్‌గా మల్టిప్లై కింద తీసుకుందాం. 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 7 ఇంటూ 5 ఎంత? మైనస్ 35 ప్లస్ కే స్క్వేర్. ఇక్కడ ఇదేంటి? 11k మైనస్ 9 ఈక్వల్ టు 36 ప్లస్ 35 ఎంత అవుతుంది మనకి? 1. సో ఇప్పుడు కే స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 11k మైనస్ 10 అవుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. కే వాల్యూ ఎంత తీసుకోవచ్చు? ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ 11kలో నుంచి 11లో నుంచి 10 తీస్తే ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది. సో 1 డైరెక్ట్‌గా అబ్జర్వ్ చేద్దాం. ఏమవుతుంది? 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే ఎంత? 1 ఇది 11 ఇంటూ 1 మైనస్ 10 సరిపోయింది కదా! ఇప్పుడు దీనికి స్క్వేర్ తీసుకోండి. సో స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 10 కదా! ఇక్కడ 1, 10 తీసుకున్నాడు. 10 అంటే ఎంత అవుతుంది మనకి? ఇది 100. 100 ఈక్వల్ టు 11 ఇంటూ 10 ఎంత? 110 మైనస్ 10 వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ కే ఈక్వల్ టు 1 ఆర్ 10 అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూ అవుతుందన్నమాట. ఆప్షన్ ఏ మన ఆన్సర్. క్వెషన్ నెంబర్ 24. 21 మైనస్ 4.9 డివైడెడ్ బై 7 ప్లస్ 3.9 ఇంటూ 0.4 ప్లస్ 0.9. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. కానీ ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది. అంటే పాయింట్ తర్వాత ఒక వాల్యూ పెట్టేయండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి? 21 మైనస్ 0.7 ప్లస్ ఇక్కడ 39 ఇంటూ 4 చేద్దాం. 4 9 జార్ ఎంత? 36. 4 3 జార్ ఎంత? 12. 12 ప్లస్ 3 ఎంత? 15. కానీ ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉందా? సో పాయింట్ తర్వాత 2 వాల్యూస్. అంటే ఇది ఎంత అవుతుంది? 1.56 ప్లస్ 0.9. సో ఇప్పుడు ప్లస్ వాల్యూస్ అన్నీ ఒక చోట, మైనస్ వాల్యూలన్నీ ఒక చోట రాసుకుందాం. సో ఇవేమవుతుంది? ఈ ప్లస్ వాల్యూస్ తీసేస్తే ఈ 0.9లో నుంచి 0.7 తీస్తే ఎంత అవుతుంది? 0.2. సో 1.56కి 0.20 యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 1.76. సో 1.76 ఎంత అవుతుంది మనకి? 22.76 మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత లాస్ట్ వాల్యూస్ చూసుకున్నా కానీ మీకు ఈజీ అవుతుందన్నమాట. సో అలా అయినా చేసుకోవచ్చు మీరు. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వెషన్ నెంబర్ 25. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ n. అన్నిటికంటే లీస్ట్ వాల్యూ n కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకేమవుతుంది? 2/2n ప్లస్ 2n ఇచ్చారు. ఇది 6తో డివైడ్ అవుతుందంట. సో n వాల్యూ అనేది కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం 0 తీసుకుందాం. సో ఇక్కడ 2 ఇంటూ 0 అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ 0 అంటే 2/0 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 0 ఇది 0 అవుతుంది.
అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1. ఎనీథింగ్ టు ద పవర్ 0 ఎంత? 1. సో, 1 + 0 అంటే 1, 1/6 ఇది పోదు కదా! నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏంటి? 1. 1 తీసుకుందాం. సో, ఇప్పుడు ఈ 1 తీసుకుంటే 2 పవర్ 2n అంటే 2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 డివైడెడ్ బై 6. ఇక్కడ 2 పవర్ 2 అంటే ఎంత? 4 ప్లస్ 2 డివైడెడ్ బై 6 అంటే 6/6 క్యాన్సిల్ అవుతుంది కదా! సో, లీస్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి ఆప్షన్ బి 1 మన ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నంబర్ 26 ఇక్కడ ఎలా ఇచ్చారు మనకి? a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc డివైడెడ్ బై a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ab మైనస్ bc మైనస్ ca. సో, వీటికి ఏమవుతుంది ఫార్ములా డైరెక్ట్‌గా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత a ప్లస్ b ప్లస్ c మిగులుతుంది. ఇంతకుముందు ప్రాబ్లమ్‌లో చెప్పాం. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఇంటూ ఈ వాల్యూ వస్తుంది. న్యూమరేటర్, డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే ఇది మాత్రమే మిగులుతుంది. సో, ఇక్కడేముంది 8.3, 9.2, 6.1 ఇదెంత అవుతుంది? 6. ఇక్కడ 9 + 6 ఎంత? 15. సో, 15 + 8 ఎంత? మనకి 23. సో, 23.6 మన ఆన్సర్ అవుతుంది. మీరు యూనిట్ డిజిట్ చూసే చెప్పేయొచ్చనమాట. 23.6 అని యూనిట్ డిజిట్ చూసే ఆన్సర్ పెట్టేయొచ్చు. మొత్తం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్వెషన్ నంబర్ 27 133 డివైడెడ్ బై 19 ఇంటూ 3 మైనస్ 48 ఇంటూ 2 డివైడెడ్ బై 24 ప్లస్ 841 డివైడెడ్ బై ఇక్కడ టోటల్ ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ తీసేసి డైరెక్ట్‌గా అక్కడ డివైడెడ్ బై యాడ్ చేయండి. 45 మైనస్ 16 ఎంత అవుతుంది మనకి? 29. ఆ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ మొత్తం కలిపితే 29. సో, ఈ 29 ఇక్కడ యాడ్ చేసేయండి. ఎన్ని టైమ్స్ పోతుంది? 29 టైమ్స్. ఎందుకంటే అది 29 స్క్వేర్ కదా! ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 7 టైమ్స్. 7 3 జార్ ఎంత? 21 మైనస్ 2 ఇంటూ 2 ఎంత? 4 ప్లస్ ఇదెంత? 29. 29 ప్లస్ 21 ఎంత? 50. 50 మైనస్ 4 ఎంత? 46. సో, ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుందనమాట. క్వెషన్ నంబర్ 28 2.5 ప్లస్ 1.5 ఎంత? 4. సో, 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 16 డివైడెడ్ బై 4 ఇలా రాయకూడదు. ఎందుకని చెప్పాను నేను? హాఫ్ అని వచ్చినప్పుడు ఇలా రాయొద్దు. సో, డైరెక్ట్‌గా ఫస్ట్ హాఫ్ అనే వాల్యూస్‌కి తీసుకోండి. సో, 4 ఇంటూ 1/2 ఇంటూ 8 మైనస్ 1 ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఇప్పుడు మీరు 16/4 చేసే చోట 16/2 వచ్చింది. సో, క్వెషన్ వాల్యూ మొత్తం మారిపోయింది కదా! అందుకనే ఫస్ట్ ఎప్పుడు ఆఫ్ చేసి తర్వాత చేయండి. సో, 16/2 ఇంటూ 1 ఇంటూ 8 మైనస్ 1 ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. సో, 8 ఇంటూ 8 ఎంత మనకి? 64 మైనస్ 1 అంటే ఎంత? 63 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 29 5 1/2 2 5 ఆర్ 10 10 ప్లస్ 1 ఎంత? 11/2 మైనస్ 3 ఇంటూ 3 ఎంత? 9 9 ప్లస్ 1 ఎంత? 10/3 హాఫ్ అంటే అంతే ఇంటూ 13 1 జార్ 13 ప్లస్ 5 ఎంత? 18 డివైడెడ్ బై 13 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ ఇక్కడ 2 3 ఆర్ 6 6 ప్లస్ 5 ఎంత? 11 11/2 ఇక్కడ ఏమవుతుంది? డివైడెడ్ బై 2 3/4 2 3/4 అంటే ఏంటి? 4 2 ఆర్ 8 8 ప్లస్ 3 ఎంత? 11/4 అవుతుంది. కానీ ఇక్కడ డివైడెడ్ ఉంది. సో, మనం ఏం చేస్తాం? మల్టిప్లై మార్చుకుంటే వాల్యూని రివర్స్ చేస్తే 4/11 అవుతుంది. 11 11 క్యాన్సిల్. 2 2 క్యాన్సిల్. ఇక్కడ మిగిలిందేంటి? కామన్ ఏమీ లేదు. సో, క్రాస్ మల్టిప్లై చేయండి. 3 11 ఆర్ 33 2 10 ఆర్ ఎంత? 20 డివైడెడ్ బై 2 ఇంటూ 3 ఎంత? 6 ఇంటూ ఎంత అవుతుంది? 18 డివైడెడ్ బై 13 ఇక్కడ 33 మైనస్ 20 ఎంత? 13 కదా! సో, ఈ 13 ఈ 13 క్యాన్సిల్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 4 అంటే ఎంత? సారీ ఇక్కడ 1 మైనస్ కదా! ఇక్కడ ప్లస్ 1 మైనస్ 4 ఈ టోటల్ వాల్యూ ఎంత? 3. సో, 3 ప్లస్ 1 మైనస్ 4 ఎంత అవుతుంది మనకి? 0 అవుతుంది. సో, 3 ప్లస్ 1 4 4 మైనస్ 4 ఎంత? 0. సో, ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 30 0.07 ఇంటూ 0.28 డివైడెడ్ బై 0.04 ప్లస్ 0.64 మైనస్ 1.64 డివైడెడ్ బై 0.04 పాయింట్ తర్వాత 2 వాల్యూస్, పాయింట్ తర్వాత 2 వాల్యూస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలిందేంటి? 4 ఇక్కడ 28 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్. ఇక పాయింట్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ మిగిలిందేంటి? 4. సో, 4 టేబుల్‌లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ 16 ఇక్కడ 4 ఉంది. సో, 1 టైమ్.
ఇక్కడ మనకి 7 ఇంటూ 7 ఎంత? 49. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి. సో, పాయింట్ తర్వాత 2 వాల్యూస్ పెట్టండి. ప్లస్ 0.64 మైనస్ 41. సో, ఇక్కడ ఇదేమవుతుంది? 0.49, 0.64 ఇవి యాడ్ చేస్తే 13, 10 ప్లస్ 1 11 కదా! సో, 1.13 అవుతుంది. సో, మైనస్ 41 ఇదేమో ప్లస్ 1.13. మన వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ ఈ టోటల్ ఎంత అవుతుంది? 41లో నుంచి ఈ వాల్యూ తీసేయండి. 1.13 తీసేసేయండి. ఇదెంత? 7, ఇదేమో 87, ఇదెంత అవుతుంది? 39. ఇక్కడ ఏమవుతుందంటే ఎందుకు ఈ వాల్యూస్ ఇలా రివర్స్ చేశానంటే నెగెటివ్‌లో నుంచి పాజిటివ్ తీసేయడం కంటే ఇలా తీయడం ఈజీ గదా! ఇక్కడ వాల్యూ మైనస్‌లో రాసుకోండి. -39.87. సో, ఇదేమవుతుంది? ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుందన్నమాట. ఓన్లీ యూనిట్ డిజిట్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 3 ఉందంటే ఇందులో నుంచి తీసేసామంటే మనకి లాస్ట్‌లో 7 వస్తుంది కదా! యూనిట్ డిజిట్ చూసే మీరు ఆన్సర్ పెట్టేయొచ్చు. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 31. సో, 3 ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఇక్కడేంటి 16 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ క్యూ ఉంది. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఎంత మనకి? 30. మనకి అవతల వాల్యూతో సంబంధం లేదు. ఈ వాల్యూ మనకు క్యాన్సెల్ అయిపోతుంది. 10 వస్తుంది. సో, ఇలా వచ్చినా కానీ మనకు ఆ వాల్యూస్‌తో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదో మీకు ఇప్పుడు చూసి చెప్తాను. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? వాల్యూ ఆఫ్ క్యూ కనుక్కోమన్నాడు. 2 అంటే ఏంటి? ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ కదా ఫార్ములా. 2 అంటే ఏబీ. అసలు వీటిలతో మనకు సంబంధం లేదు. ఈ 3లు 10తో సంబంధం లేదు. ఏబీ వాల్యూ మనకు తెలుసు. ఏమని తెలుసు? 16 ఇంటూ 6 96 మన ఆన్సర్. సో, వీటిలతో మనకు సంబంధమే లేదు. వాడు అడిగిందేంటి? డైరెక్ట్‌గా ఏబీ వాల్యూ అడిగాడు. ఏబీ వాల్యూ చేసేస్తే అయిపోయింది. 96. క్వెషన్ నంబర్ 32. 60 ప్లస్ 64 డివైడెడ్ బై 4 ఆఫ్ 4. ఇప్పుడు 4 ఆఫ్ 4 అంటే 4 ఇంటూ 4 ఇలా రాయాలి. లేదు మీరు కన్‌ఫ్యూజన్‌గా ఉంటున్నారు అనుకుంటే 4 ఆఫ్ 4 ఫస్ట్ చేయండి. ఎంత? 16. సో, 64 డివైడెడ్ బై 16 ఏదైనా ఒకటే అవుతుంది. సో, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. సో, ఇది 16 కదా! ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 60 ప్లస్ 4 ఎంత? 64. ఇక్కడేముంది? ఇంటూ ఈ వాల్యూ మొత్తం మనం ఒకసారి చేద్దాం. సో, 1000 డివైడెడ్ బై ఇక్కడ 10 ఆఫ్ 3 ప్లస్ 2. ఇక్కడ హాఫ్ అంటే ఏంటి మనకి? ఇంటూ కదా! సో, 10 ఇంటూ 5 ఇక్కడ 3 ప్లస్ 2 అంటే 5 కదా! ఎంత అవుతుంది ఇది? 50 అవుతుంది. ఇంటూ 2 ఆఫ్ 5 అంటే ఇంటూ 2 ఇంటూ 5. సో, ఇవన్నీ ఒక బ్రాకెట్‌లో ఉన్నాయి. ఇది బ్రాకెట్ బయట ఉందన్నమాట. సో, 1000 ఇది డివైడెడ్ బై ఇక్కడ 50 ఉంది. ఇక్కడ 2 ఇంటూ 5 10. ఇక్కడ 50 ఇంటూ 10 ఎంత అవుతుంది మనకి? 1000 డివైడెడ్ బై 50 ఇంటూ 10 అంటే 500. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. సో, అంటే ఏముంటుంది? ఇంటూ 2. సో, ఈ టోటల్ వాల్యూ 2 అయింది. ఇక్కడ -28 ప్లస్ ఇక్కడ 100 ఇంటూ 3 ఆఫ్ 3 అంటే 3 ఇంటూ 3 ఏమవుతుంది? ఇక్కడ 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 100 ఎంత? 900. సో, ఇదెంత? 900. సో, 64 ఇంటూ 2 ఎంత? 128 మైనస్ 28 ప్లస్ 900. 128లో 28 తీస్తే ఎంత? 100. 100 ప్లస్ 900 ఎంత అవుతుంది మనకి? 1000 అవుతుంది. సో, మన ఆన్సర్ ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 33. సో, 9 డివైడెడ్ బై 1 ప్లస్ బ్రాకెట్స్ 4 ఇంటూ బ్రాకెట్స్ 5/6 మైనస్ 1/3 ప్లస్ 1/2. సో, ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ బార్‌లో ఉన్న వాల్యూ తీయాలి. ఇది బార్ అనమాట. సో, ఫస్ట్ బ్రాకెట్స్ ప్లస్ బార్ 2 ఆ బి అంటే బ్రాకెట్స్, బార్ 2 కలిసొస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఈ బ్రాకెట్స్‌లో ఉన్న ఇవి. బ్రాకెట్స్‌లోను మళ్ళీ బార్ మీద ఉంది. సో, ఈ బార్‌లో ఉన్న వాల్యూ ఫస్ట్ తీయాలి. 1/3 ప్లస్ 1/2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 2 ప్లస్ 3/6 అవుతుంది. అంటే క్రాస్ మల్టిప్లై 2 ఇంటూ 1 3 ఇంటూ 1. సో, 2 ప్లస్ 3 డివైడెడ్ బై 6 అంటే 5/6. ఈ వాల్యూ ఎంత? 5/6. సో, ఇదేమో 5/6. ఈ వాల్యూ 5/6 ఇది 5/6 అంటే 5/6, 5/6 క్యాన్సెల్. 0 అవుతుందా? అంతే కదా! 5/6 మైనస్ 5/6 అంటే 0. 4 ఇంటూ 0 ఎంత? 0. ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 0 అవుతుంది. 1 ప్లస్ 0 ఎంత? 1 అవుతుంది. సో, 9 డివైడెడ్ బై 1 అంటే 9 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 34. 13 మైనస్ ఆఫ్ 7 మైనస్ ఆఫ్ బ్రాకెట్స్‌లో 4 ప్లస్ 7 అని ఇచ్చాడు. అంటే ఎంత? 11 మైనస్ ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ 7 మైనస్ ఆఫ్ 7 మైనస్ 4 ప్లస్ 7 ప్లస్ 14. సో, ఇది వాళ్ళు ఇచ్చిందనమాట.
ఇక్కడ 7 + 7 ఎంత అవుతుంది? 14. సో, 14 - 4 ఎంత? ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుందంటే 10 అవుతుంది. సో, ఇక్కడ 7 - 10. సో, ఇది 13 - 7 - 11 ఎంత? -4. ఇది మైనస్. ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడేమవుతుంది? 7 - 10 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకు టోటల్? -3 అవుతుందా? -3 ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో, +3. ఇక్కడ ఇది బయటే ఉంది కాబట్టి ఇది +14 డైరెక్ట్‌గా యాడ్ చేయండి. ఇక్కడ 13 ఇక్కడ ఈ వాల్యూస్ టోటల్ ఎంత అవుతుందంటే 14 + 3 ఎంత మనకి? 17. 17లో 14 తీస్తే ఎంత మనకి? 13 అవుతుంది. సో, 17 ఇదెంత +13 -13 -13 అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ఇది 13 ఇది +13 వస్తుంది. ఈ టోటల్ వాల్యూ +13. సో, 13 - 13 క్యాన్సెల్ అయిపోతే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 0 మన ఆన్సర్. ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 35. 70 - 60/2. సో, ఇప్పుడు 70 - 60/2 ఆఫ్ 6 అంటే ఇక్కడ 2 × 6 ఇలా రాసుకోవాలి. ఎప్పుడన్నా హాఫ్ అంటే ఈ 2 కలిపి ఒకటే కింద రాసుకోవాలనమాట. సో, ఇది బ్రాకెట్స్‌లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇవి సాల్వ్ చేద్దాం. సో, ఇది ఎంత అవుతుంది? 12 కదా! సో, 12 అంటే 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ +6 20 - 10 అంటే 10 10/10. సో, ఇది క్లోజ్డ్ బ్రాకెట్స్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైమ్. 70 - 5 65. 65 + 1 సో, ఇది టోటల్ ఎంత? 65 + 1 అంటే మనకి 66 కదా! నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 600/25. 25 హాఫ్ అన్నాడు. అంటే 25 ఇంటూ 2 × 3 అంటే ఎంత? 6. సో, ఇంతటితోటి అయిపోయింది. ఇక్కడ మనకి 600/25 హాఫ్ అన్నాడు. సో, హాఫ్ 2 × 3 ఇంటూ 2 ఆఫ్ 3. సో, ఇలా ఇచ్చినప్పుడు ఇంతవరకి ఒకటి వస్తుందన్నమాట. అంటే 600/25 ఆఫ్ 2/3 ఇంటూ ఇక్కడ 2 ఆఫ్ 3 అన్నాడు. అంటే 2 × 3 ఇలా అన్నమాట. సో, ఏటికాటికి సెపరేట్‌గా ఇలా రాసుకోవాలి. మనకి హాఫ్ అని ఇస్తే అవి 2 అటాచ్ చేసి రాయాల్సొస్తుంది. ఇక్కడ ప్లస్ 2 ఆఫ్ 5 అంటే 2 × 5 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 25 టేబుల్‌లో ఫస్ట్ 6 టేబుల్‌లో డైరెక్ట్‌గా చేయొచ్చు కదా! 100 టైమ్స్. 25 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. ఇక్కడ 4 × 2 8. 8 × 3 ఎంత? 24 ప్లస్ ఇక్కడ 2 × 5 ఎంత? 10. ఇక్కడ మనకి 24 + 66 ఎంత అవుతుంది మనకి? 90 అవుతుంది. అంటే 4 + 6 ఎంత? 10. ఇది 20. 20 + 20 40. 40 + 60 ఎంత? 100. సో, మీరు ఎలా చేసినా మనకు 100 వస్తుంది. ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 36. 626 ఇంటూ 2912 డివైడెడ్ బై 8118. సో, ఇప్పుడు ఇంత పెద్ద నంబర్లు ఇస్తే మనం ఎగ్జామ్ హాల్‌లో ఇలాంటి క్వెషన్స్ వస్తే ఎలా చేయాలి? సో, ఈ ప్రాబ్లమ్‌లో మీకు నీట్‌గా చెప్తాను. మీరు ఇదివరకు బాగా ఫాలో అవ్వండి. ఇదే ట్రిక్‌ని మీరు ప్రతి క్వెషన్‌కి అప్లై చేయొచ్చు. ఇక్కడ రౌండ్ ఫిగర్‌గా తీసుకుంటున్నాను. నేను ఒక 600 అనుకుంటున్నాను ఇది. ఇదెంత? 3000 అనుకుంటున్నాను. డివైడెడ్ బై ఈ వాల్యూ నేను ఎంత అనుకుంటున్నాను? 8000 అనుకుంటున్నాను. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ ఈ సున్నాలు క్యాన్సెల్ చేసేసేయండి. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 6 × 3 అంటే 18 కదా! సో, 1800/8 అంటే ఎంత అవుతుంది మనకి? 2 టైమ్స్ అలా పోతుంది. మోర్ దెన్ 2 టైమ్స్. అంటే 200 సంథింగ్ రావాలి. సో, 200 సంథింగ్ రావాలి. ఇదైతే మనకు క్లారిటీ ఉంది కదా! ఎందుకంటే ఇక్కడ నేను నంబర్ ఎక్స్‌ట్రానే రాసున్నాను చూసుకోండి మీరు. ఇక్కడ ఈ 26 తగ్గించినా కానీ ఇక్కడ నేను వాల్యూ అనేది ఎక్కువే రాశాను. సో, కాబట్టి మీరు కావాలంటే ఇక్కడ ఎక్స్‌ట్రా వాల్యూ తీసుకోండి. నేను రౌండ్ ఫిగర్‌గా ఉంటుంది, ఈజీగా ఉంటుందని నేను ఇలా రాశాను. మీకు మోర్ దెన్ 300 టైమ్స్ అయితే రాదు. ఛాన్స్ లేదు ఇక్కడ మల్టిప్లై చేస్తే. ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే మోర్ దెన్ 300 టైమ్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇలా రౌండ్ ఫిగర్ చేసుకొని తీసుకుంటే మీకు రెండే ఆప్షన్‌లున్నాయి. 285 లేదా 224. ఇక్కడ మీకు 5లతో పోయే ఛాన్స్‌లు ఎక్కడా లేదు. ఇక్కడ 6 × 2 ఎంత? లాస్ట్ యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 8 ఉంది. 8 టేబుల్‌లో మనం 8 4 సార్ చేస్తే ఏమొస్తుంది? 32 వస్తుంది. అంటే మనం ఇంటూ 4 టైమ్స్ చేయాలి. అంటే లాస్ట్ డిజిట్ ఏం రావాలి? 4 రావాలి. ఒకటే ఆప్షను 224. కాలిక్యులేషన్ చేయలేదు, ఏం చేయలేదు. మనం చూడంగాల్నే ఇక్కడ డైరెక్ట్‌గా రౌండ్ ఫిగర్‌ని తీసుకొని చేసేసి అక్కడ ఎంత నంబర్ వస్తుందో చూసుకొని ఆప్షన్స్ ఎలిమినేషన్స్‌తో చెక్ చేసేయొచ్చనమాట. సో, మీరు కాలిక్యులేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. జస్ట్ యూనిట్ డిజిట్ తీసుకొనన్నా చేయొచ్చు. లేదంటే మీరిక్కడ ఈ నంబర్స్ చూసుకొని చేసుకోవచ్చు. యూనిట్ డిజిట్ చెక్ చేస్తే ఒకటే ఉంది మనకు ఆప్షన్ 200లో. 300లో 364 ఉంది. అంత పెద్ద నంబర్ పోదు మనకి. క్వెషన్ నంబర్ 37. ఇక్కడ మనకు క్వెషన్‌లో ఏమిచ్చారంటే a² + b² + a ఇంటూ b. సో, ఇది వాడు మనకు క్వెషన్‌లో ఇచ్చింది. సో, దీన్ని మనం ఎలా రాయొచ్చు అని అడుగుతున్నారు. మనకేం తెలుసు ఫార్ములా? a³ - b³ ఫార్ములా తెలుసు. దీని ఫార్ములా ఏంటి? a + b ఇంటూ
సారీ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇది ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి. కానీ ఇక్కడ ఈ వాల్యూ అనేది మిస్ అయ్యింది. ఇక్కడ మనం చెక్ చేసామంటే ఏ వాల్యూ ఎంత 1.55, బి వాల్యూ ఎంత 0.55. ఏ మైనస్ బి అంటే ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేస్తే ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఇంటూ 1 చేస్తే ఎంత సేమే అవుతుంది కదా. సో ఈ వాల్యూనే వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే 1.55 క్యూబ్ మైనస్ 0.55 క్యూబ్ ఇదే అవ్వాలి మన ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఏ మైనస్ బి వాడు రాయలేదు. రాయలేదంటే దాని అర్థం ఏంటి ఇక్కడ 1 వస్తుంది కాబట్టి వాడు 1 ఇంటూ చేసేసి డైరెక్ట్గా రాయలేదు వాడు. సో ఈ వాల్యూ 1 వస్తుంది కాబట్టి వాడు కావాలని ఇగ్నోర్ చేశాడు. ఇది ఫార్ములాతో మనకి కలిసిపోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. క్వెషన్ నెంబర్ 38. ఈ క్వెషన్ ఎలా ఉంది మనకి ఏ క్యూబ్ లాగుందా మైనస్ ఇక్కడ మనకి ఇది ఎలా ఉంది 0.001. ఇప్పుడు మనకేం తెలుసు 1కి స్క్వేర్లు చేసినా క్యూబులు చేసినా 1 వస్తుందని తెలుసు. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 0.1 క్యూబ్గా రాసుకోవచ్చా. సో ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లోనే ఉంది కదా. డివైడెడ్ బై ఇక్కడేముంది ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంతే కదా. 0.58 ఇంటూ 0.1 ఏమవుతుంది మనకి 0.058 అవుతుంది. పాయింట్ తర్వాత 2 వాల్యూ పాయింట్ తర్వాత 1 వాల్యూ టోటల్ 3 వాల్యూస్ కదా 0.058 అవుతుంది. సో ఇలా చేస్తే మనకి సేమ్ ఫార్ములాలో ఏమొస్తుంది మిగిలితే ఏ మైనస్ బి మాత్రమే మిగులుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది 0.58 మైనస్ 0.01 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి 0.1 0.01 0.1. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 0.48 అవుతుంది. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్. సో పాయింట్ తర్వాత వాల్యూస్ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. క్వెషన్ నెంబర్ 39. 11 మైనస్ ఆఫ్ 3/4 ఆఫ్ 3/4 ఆఫ్ 8. ఇక్కడ 3/4 ఎలా ఎందుకు రాసాం డైరెక్ట్గా అంటే బ్రాకెట్లో ఇచ్చాడు కాబట్టి 3/4 డైరెక్ట్గా రాసుకున్నాం. హాఫ్ అంటే ఇంటూ 8 మైనస్ ఇక్కడ ఈ వాల్యూస్ని సెపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ మనకి బార్లో ఏమి ఇచ్చారు 4 మైనస్ 8 ఇది మనకు బార్లో ఇచ్చిన వాల్యూ. ఇప్పుడు 4 మైనస్ 8 అంటే ఏమవుతుంది మనకి ఇది -4 అవుతుందా. మైనస్ మీద బార్ లేదు. మీరు క్వశ్చన్లో క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మైనస్ మీద బార్ లేదు. మీరు ఆ మైనస్ని కూడా అడ్జస్ట్ చేయొద్దు. ఓన్లీ 4 మైనస్ 8 మీద బార్ ఉంది. సో -4 అవుతుంది. ఇది మైనస్ ఆఫ్ -4. సో ఇది బ్రాకెట్ క్లోజ్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది. సో 11 మైనస్ ఆఫ్ ఇక్కడ 3 ఇంటూ 2 ఎంత మనకి 6. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో +4. సో ఇది 11 మైనస్ 10 మన ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 40. ఇక్కడ 25/4 ప్లస్ 1250 ప్లస్ 1 మైనస్ 25² డివైడెడ్ బై 25² ప్లస్ 25 ప్లస్ 1. సో ఇంత పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి. సో వెంటనే ఏవి చూసినా కానీ మనకి స్ట్రైక్ అవ్వదనమాట. ఎలా చేయాలి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నారంటే 602, 601, 603, 604 ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకొని మనం చేయాల్సి వస్తుంది. ఆప్షన్స్ చూసుకొని ఎలా చేయాలో మీకు చెప్తాను. మీకు 5ని స్క్వేర్ చేసినా క్యూబ్ చేసినా ఏం చేసినా లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది 5ని 5తో ఎన్నిసార్లు చేసినా కానీ 5 వస్తుంది లాస్ట్ డిజిట్. ఓన్లీ యూనిట్ డిజిట్తో చెక్ చేద్దాం. యూనిట్ డిజిట్ ఇక్కడ 5. ఇక్కడ ఎంత ఉంది యూనిట్ డిజిట్ 0. సో ఓన్లీ యూనిట్ డిజిట్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది 1. ఇక్కడ ఎంత ఉంది -5 డివైడెడ్ బై ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది మనకి 5. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత మనకి 5. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత మనకి 1. ఇక్కడ +5 -5 క్యాన్సిల్ చేయండి. యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది 1. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది 10 + 1 అంటే 11 అవుతుందా. అంటే పైన 1 కింద 1 యూనిట్ డిజిట్ మనకి 1 అవుతుంది. సో యూనిట్ డిజిట్ 1 అవుతున్నప్పుడు ఇక్కడ 1 ఇంటూ 1 చేస్తేనే మనకు అవుతుంది. ఇప్పుడు మనకి 3 ఉందనుకోండి 3 ఇంటూ 7 చేస్తేనే మనకు 21 అవుతుంది. ఇక్కడ మనకి 3 లేదు కదా ఇలా 20 ఇంటూ 7 చేస్తే 21 అవ్వడానికి. సో మనకి 602 అవ్వదు. సారీ 602 అవ్వదు. 604 అవ్వదు. ఎందుకంటే ఇవి ఆడ్ వాల్యూస్ సంబంధం లేదు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ డిజిట్స్ వచ్చినాయి కాబట్టి ఆడ్ వాల్యూస్ ఆ వాల్యూస్ రావు. 603 రాదు. ఎందుకంటే ఇక్కడ 3 వస్తే ఇంటూ 7 రావాలి. సో అలా రాదు కాబట్టి ఇది కూడా అవ్వదు. 603 కూడా పాసిబుల్ లేదు. సో ఓన్లీ ఇక్కడ మనకి 601 టైమ్స్ అయితే మనకు పాసిబుల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. సో యూనిట్ డిజిట్ తీసుకొని కూడా ఇలా చేయొచ్చు మీరు క్యాలిక్యులేషన్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో మళ్ళీ ఇంకో చాప్టర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.